ఫ్రెండ్స్ ఓబిఎస్ స్టూడియోలో మనకి కొత్త అప్డేట్ అయితే వచ్చింది. అది లైవ్ ఇవ్వడానికి చాలా ఈజీగా ఉందన్నమాట. సో అయితే మీరు ఏం చేయాలంటే ఓబిఎస్ని లేటెస్ట్ వెర్షన్కి అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆటోమేటిక్గా అది చూపిస్తుంది, మీరు అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అంటే ఓబిఎస్ ఓపెన్ చేయగానే మీకు న్యూ వెర్షన్ అవైలబుల్గా ఉందని మెసేజ్ వస్తుంది. అయితే నేను ఆల్రెడీ అప్డేట్ చేశాను కాబట్టి నన్ను అడగదు. సో మీకు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, మీకు మొదటిగా ఇలాగ ఓబిఎస్ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ స్ట్రీమ్ కీ అని ఉంది. అంటే లైవ్ ఇవ్వడానికి చాలా ఈజీగా ఉందన్నమాట. మనం ఇదివరకు ఏం చేసేవాళ్ళమంటే ఇక్కడ యూట్యూబ్ సర్వీస్ దగ్గర స్ట్రీమ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్వీస్ దగ్గర యూట్యూబ్ ఆర్టీఎంపీఎస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూస్ స్ట్రీమ్ కీ అని యూజ్ చేసేవాళ్ళం అనమాట. అప్పుడు ఏం చేసేవాళ్ళం, స్ట్రీమ్ కీ కావాలంటే మనం వెంటనే ఇక్కడ యూట్యూబ్ స్టూడియోలోకి వచ్చేసి ఇక్కడ కింద చూడండి, ఇక్కడ స్ట్రీమ్ కీ ఉండేదన్నమాట. దీన్ని ఏం చేసేవాళ్ళం అంటే కాపీ చేసుకుని జస్ట్ ఇలా కాపీ మీద క్లిక్ చేయగానే ఇది కాపీ అయ్యేది. అయిన తర్వాత మనం ఏం చేసేవాళ్ళం అంటే ఇక్కడ ఆ స్ట్రీమ్ కీ పట్టుకొచ్చి ఇక్కడ కాపీ చేసేవాళ్ళం. అయితే లేటెస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే, లేటెస్ట్ అప్డేట్ ఏమి ఇచ్చాడంటే కనెక్ట్ అకౌంట్ రికమెండెడ్ అని చూడండి. ఇక్కడ ఇది కొత్త ఆప్షన్ అనమాట. ఎవరైతే ఓబిఎస్ని లేటెస్ట్ వెర్షన్కి అప్డేట్ చేసుకుంటారో వాళ్ళకి ఈ ఆప్షన్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ కనెక్ట్ అకౌంట్ అని ఉంది ఇక్కడ. సో మీరు దీని మీద క్లిక్ చేయగానే మిమ్మల్ని మీ అకౌంట్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. నేను ఏదోటి మన డేవిడ్ వెబ్టెక్ ఛానల్ సెలెక్ట్ చేసుకుందాం. సో చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. పర్మిషన్ అడుగుతుంది. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏమంటుందంటే ఆథరైజేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్, యూ కెన్ నౌ క్లోజ్ దిస్ పేజ్ అంటుంది. వెంటనే అది క్లోజ్ చేసేస్తే మనకి ఇక్కడ లైవ్ అంటే ఆల్రెడీ లైవ్ ఇవ్వడానికి మనకి ఆప్షన్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే ఓబిఎస్ చూడండి, ఇక్కడ కనెక్ట్ అయినట్టు మీకు ఓబిఎస్లో చూపిస్తుంది ఇక్కడ డేవిడ్ వెబ్టెక్. సో డిస్కనెక్ట్ క్లిక్ చేస్తే డిస్కనెక్ట్ అయిపోతుంది. సో మనం ఇది లైవ్ ఇవ్వాలి కాబట్టి ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మీకు కొన్ని ఆప్షన్ కొన్ని సెట్టింగ్ చేసుకోలేను. లైవ్ ఇవ్వాలంటే మ్యాక్సిమం నేను టెస్ట్ చేసింది ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అవుట్పుట్ దగ్గర అవుట్పుట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏం చూపిస్తుంది అంటే ఇక్కడ ఎన్కోడర్ అని ఉంటుంది. సో ఎన్కోడర్ అనేది ఏంటంటే గ్రాఫిక్ కార్డ్ కనుక మీరు 4GB ఆ లెవెల్లో గ్రాఫిక్ కార్డ్ ఉపయోగిస్తే మీకు లైవ్ చాలా స్మూత్గా జరుగుతుంది అనమాట. అయితే నా సిస్టమ్లో ఇది ఓల్డ్ సిస్టమ్ బట్ ఇది గ్రాఫిక్ కార్డ్ లేదు కాబట్టి డిఫాల్ట్గా నేను X264 అన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది సెలెక్ట్ చేసుకున్నా కానీ మీకు లైవ్ చాలా స్మూత్గానే జరుగుతుంది. సో ఇక్కడ మిగతావి అలా ఉంచేసి ఇక్కడ రేట్ కంట్రోల్ అన్న దగ్గర CBR సెలెక్ట్ చేసుకోండి. అంటే మనకి ఇక్కడ ఒక 3 ఆప్షన్స్ వరకు ఉంటాయి. CBR సెలెక్ట్ చేసుకున్న తర్వాత బిట్ రేట్ 2500 kbps. సో డిఫాల్ట్గా ఇది ఉంచేయండి. అలాగే ఇక్కడ కీ ఫ్రేమ్ ఇంటర్వెల్స్ అని చెప్పేసి రెండు ఉంచండి. CPU యూసేజ్ ప్రెసెట్ అనేది స్లోలో సెలెక్ట్ చేసుకోండి, స్లో సెలెక్ట్ చేయండి. ఇక్కడ ప్రొఫైల్ దగ్గర హై సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ట్యూన్ అన్న దగ్గర ఫిల్మ్ అని అది అలాగే ఉంచేయండి. సో ఈ విధంగా మీరు సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత సో అవుట్పుట్ దగ్గర ఇది అవుట్పుట్ ఒకటే చూసుకోవాలి. వీడియో వచ్చేసి రెజల్యూషన్ మనం డిఫాల్ట్గా 1280x720 చేస్తున్నాం. డిఫరెంట్ అంటే మీ మానిటర్ యొక్క సైజుని బట్టి కూడా ఇక్కడ రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ విషయాల మీద గతంలో మనం ఓబిఎస్ ట్యూటోరియల్ చాలా చేసామన్నమాట. మీరు ఈ ఒక్క వీడియో చూసి ఇవన్నీ తెలుసుకోవాలంటే కష్టం కాబట్టి సో ఆ వీడియోస్ చూస్తే మీకు జాగ్రత్తగా కరెక్ట్ అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ విధంగా వీడియో సెలెక్ట్ చేసి ఇక్కడ రెజల్యూషన్ అవుట్పుట్ ఎలా ఉండాలన్నది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ సెట్టింగ్స్ అన్నీ మీకు చెప్పాను ఆల్రెడీ. స్ట్రీమ్కి ఆల్రెడీ కనెక్ట్ అయింది. ఇవన్నీ చేసుకున్న తర్వాత అప్లై చేయండి. సో అప్లై చేశాక ఆటోమేటిక్గా ఓకే చేయండి. అప్లై చేసి ఓకే చేసేయండి. అయితే ఇక్కడ మనం ఇది డిఫాల్ట్గా ఓబిఎస్ వర్డ్ ఇది ఇస్తాడు, చాట్ బాక్స్ ఇది అవసరం లేదు, అది క్లోజ్ చేసేయండి. రైట్, ఇప్పుడు మనం ఒక వీడియోని లైవ్లో మామూలుగా చూద్దాం శాంపుల్గా. సో ఈ సెట్టింగ్స్ ఈ లోవర్ థర్డ్ ఈ చూడండి టెక్స్ట్ ఇక్కడ స్క్రోల్ అవుతుంది. ఇది ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్నది మనం గతంలో ప్రీవియస్ వీడియోలో చాలా చేసాం, అది చూస్తే మీకు అర్థమవుతుంది.
ఇక్కడ లోగో వచ్చేసి ఏదో ఒక లోగో మనం పెట్టాం. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు వీడియో కావాలన్నమాట. సో నా దాంట్లో వీడియో లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే యూట్యూబ్లోకి వెళ్ళి ఒక లింక్ని కాపీ చేస్తానండి. ఒక లింక్ అంటే నా వీడియోస్లోనే మన ఛానల్లోనే లింక్ని కాపీ చేస్తే ఇక్కడ కాపీ ఏదో ఒక లింక్, ఎనీ లింక్, మీరు ఏ వీడియో మీదనే కాదు ఏ వీడియో అయినా మనం కాపీ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి ఏంటంటే OBS స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం లైవ్ వస్తుంది అనమాట ఇక్కడ. సో దీన్ని మినిమైజ్ చేసేసి ఇప్పుడు లింక్ ఒకటి కాపీ చేసాం కదా, అంటే మీ ఆల్రెడీ మీ దగ్గర వీడియో రెడీగా మీ సిస్టంలో ఉంటే అక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత మీడియా సోర్స్ అని ఉంది. ఏది సిస్టంలో కనుక మీ వీడియో ఏదైనా అందుబాటులో ఉంటే సో ఈ మీడియా సోర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏదో ఒక డిఫాల్ట్ నేమ్ ఇచ్చి మనం ఓకే చేస్తే సిస్టంలో అది ఎక్కడ ఉందో అక్కడ బ్రౌజ్ చేస్తే అది చేసుకోవచ్చు. అయితే నాది ఆ సిస్టంలో వీడియో లేదు. నేను ఏం చేస్తున్నానంటే యూట్యూబ్ లింక్ ద్వారా చేద్దామని అనుకుంటున్నాను. నేను యూట్యూబ్ లింక్ ద్వారా చేయాలి కాబట్టి ఇక్కడ బ్రౌజ్ అని ఉంది చూడండి, ఏం లేదు, ఇక్కడ జస్ట్ ప్లస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ బ్రౌజ్. సో ఈ బ్రౌజ్ మీద క్లిక్ చేసి ఓకే చేయండి. ఇక్కడ లింక్ అడుగుతుంది అనమాట. సో నేను ఏం చేస్తానంటే ఇందాక కాపీ చేసాం కదా, ఆ లింక్ ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇక్కడ విడ్త్ వచ్చేసి మనం మార్చుకోవచ్చు 1280, ఇదేమో 720. సో డిఫాల్ట్గా మీరు అది ఉంచుకోవచ్చు అలాగా. సో అది యూట్యూబ్ లింక్ ఇక్కడ పేస్ట్ చేశాక ఈ విడ్త్ హైట్ చేసిన తర్వాత ఓకే చేయండి. చేశాక ఏంటంటే యూట్యూబ్ లింక్ కదా నేను కాపీ చేసింది, సో దీన్ని మనం ఇంకా అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో ఇది మనం యూట్యూబ్ లింక్ చేసాం కాబట్టి దీన్ని క్రాప్ కూడా చేయొచ్చు. అది ఎలాగంటే ఇక ఆల్ట్కి ప్రెస్ చేసి ఉంచి మీరు జస్ట్ ఇది ఇలాగ చేస్తే ఆ విధంగా క్రాప్ అయిపోద్ది అనమాట. సో ఈ విధంగా క్రాప్ చేసుకోవచ్చు. సో అదేంటంటే మీకు జస్ట్ అది యూట్యూబ్ లింక్ అని కూడా తెలీదు, అంటే మీరు చాలా జాగ్రత్తగా క్రాప్ చేసుకుంటే కనుక వీడియో రన్ అవుతుంది, అడ్వర్టైజ్మెంట్ రన్ అవుతుంది. సో అది అయిపోతే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో మీరు ఇక్కడ ఇంకోటి ఏంటంటే దీన్ని ఈ వీడియో మీద రన్ అవుతుంది కదా, ఈ వీడియో మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని ఉంది, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లోకి వెళ్ళి ఇక్కడ ఫిట్ టు స్క్రీన్ అని చేయగానే ఆటోమేటిక్గా మీకు స్క్రీన్ అంతా ఫిట్ అవుతుంది అన్నమాట. సో ఈ అడ్వర్టైజ్మెంట్ అయ్యింది, ఈ అడ్వర్టైజ్మెంట్ అయ్యే వరకు అలా వస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్ మీరు ఆల్ట్ క్రీ ప్రెస్ చేసి ఈ విధంగా క్రాప్ చేసుకోవచ్చు అనమాట. మిగతా ఫ్రెండ్స్ ఇదే విధంగా మన వీడియో వస్తుంది అనమాట. సో ఇది ఏంటంటే యూట్యూబ్ వీడియో లింక్ ద్వారా ప్లే అవుతుంది. సో దీన్ని మనం క్రాప్ చేయాలంటే ఆల్ట్ క్రీ ప్రెస్ చేసి జస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. మీరు జాగ్రత్తగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే కనుక ఇది వీడియోలాగానే ఉంటుంది అనమాట. యూట్యూబ్ లింక్ అని ఎవరికి కనపడదు. సో ఈ విధంగా ఇక్కడ మనకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ స్టార్ట్ స్ట్రీమింగ్ అని ఉంది. ఇక్కడ స్టార్ట్ స్ట్రీమింగ్ మీద క్లిక్ చేయగానే మీకు స్ట్రీమింగ్ స్టార్ట్ అయిపోద్ది. అది ముందు ఇక్కడ ఏమడుగుతుందంటే స్టార్ట్ స్ట్రీమింగ్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది అనమాట. యూ నీడ్ టు సెటప్ బ్రాడ్కాస్ట్ బిఫోర్ యూ కెన్ స్టార్ట్ స్ట్రీమింగ్ అంటున్నారు. ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఇలా వచ్చిన తర్వాత మీరు మేనేజ్ బ్రాడ్కాస్ట్, సో మేనేజ్ బ్రాడ్కాస్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఏమీ మార్చక్కర్లేదు, సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ బ్రాడ్కాస్ట్ అనగానే ఈ విధంగా వస్తుంది అనమాట. సో సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ బ్రాడ్కాస్ట్ చేసిన తర్వాత ఈ లింక్ మీద క్లిక్ చేయండి. చేసి ఇక్కడ చూడండి సెలెక్ట్ బ్రాడ్కాస్ట్ అండ్ స్టార్ట్ స్ట్రీమింగ్ మీద ఓకే చేయగానే సో ఆల్రెడీ స్ట్రీమింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మన ఈ స్టూడియోలోకి ఇక్కడ మనకు ప్లే అవ్వాలన్నమాట. అది మన గోల్ ఏంటంటే అది సో ఓబిఎస్లో ఈ విధంగా మనం ఆల్రెడీ ఈ అకౌంట్కి మనం ఓబిఎస్ లింక్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా వస్తుంది అన్నమాట. సో మీ యొక్క సిస్టమ్ కాన్ఫిగరేషను అలాగే మీరు యూజ్ చేసి నెట్ కనెక్టివిటీ బట్టి మీ యొక్క స్పీడ్ అనేది డిఫెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా లైవ్ అయితే స్టార్ట్ అయింది. ఇది ఒక టెస్ట్ లైవ్ అన్నమాట ఇది. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు లైవ్ అనేది ఈ విధంగా బ్రాడ్కాస్ట్ అవుతుంది అనమాట. అయితే ఓబిఎస్ స్టూడియో లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇది.
సో ఈ విధంగా మీరు ఆటోమేటిక్గా బ్రాడ్కాస్ట్ కంటిన్యూ అయిపోతుంది అనమాట. సో ఈ లైవ్ జరుగుతున్నప్పుడే మీరు ఎడిట్ చేసుకోవాలంటే టైటిల్ అని, కేటగిరీ, డిస్క్రిప్షన్ అన్నీ ఎడిట్ చేసుకోవచ్చు. అది ఏంటంటే లైవ్కి వెళ్ళకముందు మీరు ఎడిట్ చేసి సెట్టింగ్స్ రెడీ చేసుకోవాలన్నమాట. చూడండి, ఆల్రెడీ మీకు ఇక్కడ లైవ్ ఆప్షన్ వచ్చింది, లైవ్ జరుగుతున్నట్టుగా. సో ఈ విధంగా మీరు లేటెస్ట్ ఓబిఎస్ స్టూడియో అప్డేట్ అయితే చాలా బాగుందన్నమాట. సో ఇది ఇన్ కేస్ మీరు లైవ్ ఆపాలంటే మరలా ఓబిఎస్ స్టూడియోలోకి వెళ్ళి స్టాప్ స్ట్రీమింగ్ చేసి ఎస్ మీరు క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా స్ట్రీమింగ్ స్టాప్ అయిపోద్ది. సో ఇక్కడికి వచ్చేసి ఏం చేయాలంటే ఇక్కడ ఎండ్ స్క్రీన్ చూడండి. మీకు అంటే యాక్చువల్గా నా మొబైల్ స్క్రీన్ రికార్డ్ చేయడానికి మైక్రోఫోన్ కొంచెం కంప్లైంట్లో ఉంది. సో అంచేత నేను మొబైల్తో దీన్ని షూట్ చేసి ఈ లేటెస్ట్ అప్డేట్ మీకు తెలియజేయాలన్న ఉద్దేశంతో నేను ఇది మీకు మీ ముందుకు తీసుకురావడం జరిగిందనమాట. నేను ఏం చేస్తానంటే దీన్ని ఎండ్ స్క్రీన్ చేసేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ అయితే ఇది ఓబిఎస్కి సంబంధించి. సో మీరు ఈ వీడియో చూస్తూ టెక్స్ట్ అది ఎలా చేయాలా ఏంటన్నది ఒకసారి మీరు ప్రాక్టికల్గా చేస్తే మీకు బాగుంటుందన్నమాట. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. సో మనం ఓబిఎస్ మీద చాలా ట్యుటోరియల్ చేసాము. సో మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఆ వీడియోస్ అన్ని చూస్తే మీకు క్లియర్గా వస్తుందన్నమాట. సో మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని చూడండి. సో ఫర్ మోర్ వీడియోస్ స్టే ట్యూన్ డేవిడ్ వెబ్ టెక్ యూట్యూబ్ ఛానల్.